ప్రస్తుతం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉంది సార్ ప్రచార సరళికి సంబంధించి? ప్రచారం దాదాపుగా 15-20 రోజుల నుంచి వెళ్ళి ఇక టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. 2-3 రోజుల నుంచి కాంగ్రెస్ కూడా మొదలుపెట్టింది. కాంగ్రెస్ ప్రచారం అనేది జనరల్గా ఉట్టిగా హఠాసంగా అందరిని బెదిరించడం, లేకపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఏదో డబ్బు ప్రభావంతో వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తుంది తప్ప, మేము ప్రతి ఇంటికి పోయి గత 10 ఏళ్ళుగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి మేము చెప్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మాకంటే ముందు వాళ్ళే చెప్తున్నారు. మాకు అనేక అంశాలు, ఇవాళ మా పింఛన్లు 200 నుంచి 2000 పెంచినా, మాకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లాంటిది ఇచ్చినా, మాకు కేసీఆర్ కిట్ ఇచ్చినా, మాకు ఈ రోడ్లు గోపీనాథ్ గారు రోడ్లు వేసినా, లేక మా పిల్లలకు గురుకులాలు పెట్టి ఇచ్చినా, షాది ముబారక్ ఇచ్చినా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ దరిదాపుగా 4000 మందికి ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే చేసింది. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మేము కేసీఆర్ గారికి అండగా ఉంటాం. 2 ఏళ్లలో మాకు చిల్లి గవ్వ కూడా రాలేదు, ₹1 కూడా రాలేదు అనేది వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా మేము గెలవడం అనేది గ్యారంటీ. ఈ యొక్క నియోజకవర్గంలో అద్భుత విజయాన్ని మేము సాధించబోతున్నాం. 400 పైచీలకున్న బూతులలో ప్రతి బూత్లో కూడా అది ముస్లిం డామినేటెడా హిందూ డామినేటెడ్ అని కాకుండా ఖచ్చితంగా 100% మేము గెలుస్తామన్న నమ్మకం మాకున్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ కలిసి వచ్చే అంశం ఏంటంటే, ఉప ఎన్నిక అంటే విజయ దూదుంబిం అవుతుంది. అది 2001 నుంచి అయినా 2014 నుంచి అయినా, ప్రభుత్వం అధికారం నుంచి వచ్చిన తర్వాత, అధికారాన్ని కోల్పోయిన తర్వాత మొదటి ఉప ఎన్నిక ఎలా ఉండబోతుంది? అంటే అదే విజయాన్ని మీరు పునరావృతం చేసే అవకాశం ఉంటుందా? ప్రభుత్వం అనగానే ప్రభుత్వానికి హంగు ఆర్భాటం ఉంటుంది, విపరీతమైన హామీలు ఇస్తుంటారు, అదేవిధంగా పోలీసులంతా వ్యవస్థను ఉపయోగించుకుంటుంటారు. ఇక్కడ రౌడీ రాజ్యము అంతకుముందున్న ఒక రౌడీకి ఇక్కడ ఇచ్చిండ్రు, కాబట్టి మా ఆడబిడ్డకి ఇచ్చిన వాళ్ళు రౌడీ బిడ్డకి ఇచ్చిండ్రు, కాబట్టి అందులో కొద్దిగంత హంగామా చేయడం ఇదంతా చేస్తారు. ఇవాళ వారికి వ్యతిరేకంగా ఎవరున్నాం? తెలంగాణ సాధించిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణను తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, తెలంగాణను బాగు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎందుకు దేనికి భయపడతారు? కాబట్టి మేము మా ప్రచారాన్ని బ్రహ్మాండంగా తీసుకొని పోతుంటే, ప్రజలందరూ కూడా మా తరఫునే మాట్లాడుతుంటే, మంత్రులకు వ్యతిరేకంగా కూడా వాళ్ళందరూ మాట్లాడుతుంటే, వాళ్ళందరూ చిన్నపోయి అలా మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప, ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం అనేది ఖాయం. దాన్ని ఎవ్వడు ఏమి